గుళ్ళోకి అడిగెట్టేమో లేదో వర్షమేంట్రా దొల్లపొట్టి దూపమేస్తున్నాయి. మనం ద్వారకాలో అడిగట్టగానే వర్షం మన మీద విశ్వరూపం చూపించేస్తుందంటారా మావ. కొంపదీసి మనం రావడం ఇష్టం లేదంటారా. ప్రేమవా పుష్కరానికి ఒకసారి భక్తి ఎక్కువైపోతే ఎలాంటి విధి వైపరీత్యాలు చదువుతాయి మరి. నువ్వు ట్రిప్ అనగానే ఏ గోవాలో తక్కువ తీసుకెళ్తావు అనుకుని నీ వెనకాల ఊపుకుంటూ వచ్చాను. కానీ నువ్వేంట్రా మావ ద్వారకాలో దేవుడి గుడికి తీసుకొచ్చావు. ఓ అదా ఒకరోజు మా ఇంటికి ఓ బుడపప్పులోడు వచ్చాడురా. అమ్మ పలుకు జేజమ్మ పలుకు. ఆ, ఈ ముస్తోళ్ళు పని పాట లేదు. పలికుల్లో కేసరి జుబాన్ కేసరి అనుకుంటూ వచ్చేస్తారా. నాన్నగారు మీ చుట్టాలు వచ్చారు చూడండి. నీ అబ్బా అమ్మా దారికి పోయి బుడబొక్కలందరినీ నా చుట్టాలంటావేంట్రా? ఈ మధ్య మీ మ్యాన్ హ్యాండింగ్ ఎక్కువైపోయింది. ఏదో మీ పోలికలతో ఉన్నాడు కదా అని చెప్పాను నాన్నగారు. అయినా ఏం చెప్పిన స్పోర్టీతో తీసుకోవాలి, ఇలా పొట్టికూడదు. నీ కొడుకు మామూలు కొడుకు కాదు దొర. దురదగుంటా కంటే దురద ఎక్కువ ఉండే కొడుకు. మా దొంగ నా కొడుకు ఎలాంటాడో మాకు తెలుసు కానీ మీరేం చెప్పక్కర్లేదు, బయలుదేరండి. నీ కొడుకు ప్రాణగండం ఉంది దొర. ద్వారకాలో కృష్ణుడి గుడి రమ్మంటోంది దొర. వెళితే ఫలితం ఉంటుంది దొర. అమ్మ పలుకు జేజమ్మ పలుకు, అమ్మ పలుకు జేజమ్మ పలుకు. తొప్పి తిని ఇంట్లో పడుకునేవాడికి వీడికి ప్రాణగండం ఏంటి? అయితే గీతే వీడి వల్ల నాకు రావాలి ప్రాణగండం. ఎదవా ఇప్పుడు ఏమైంది నాన్నగారు? ఆ బుడబొక్కలోడు వచ్చి ఏదో సొల్లు కోర్లు చెప్తే మీరు నా గోపలో వాయిన్ చేస్తున్నారా? నోరు మీరు ఎదవా. ఇంట్లో దొబ్బి తిని కూర్చోకుండా ఏదో ప్రాణగండాలన్నీ మీదకు తెచ్చుకుంటావు. ఇప్పుడు నిన్న ద్వారక ఎలా పంపాలా అని నేను ఆలోచిస్తున్నాను. చేతిలో రూపాయి కూడా లేదు. డబ్బుల కోసం అంత కంగారు పడిపోతున్నారా? మంచిగా పాత సైకిల్ ఉంది కదా నాన్నగారు, దాన్ని అమ్మేంలే. తొక్కులు తొక్కు 2000 అన్న వస్తాయి. రే అది మా నాన్నగారి సైకిల్ రా. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా నేను అది ఒక్కటే అలా దాచుకున్నదే. అవునా నాన్నగారు? తాత ఆత్మ ఉన్న వచ్చా సైకిల్ తొక్కుద్దా? అయినా మీరు మరీ చాలస్తంగా మాట్లాడతారు నాన్నగారు. అమ్మేంది ఆ సైకిల్, ఎలాగో మనకు ఉపయోగాలు లేదు. నీ అబ్బా సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాలే. నీతో పాటు నీ తోక రమేష్ గారిని కూడా తీసుకెళ్ళు, నీకు తోడుంటాడు. అదిరా జరిగింది. అయినా మీ నాన్న చేదస్తం కాకపోతే బుడబొక్కలో చెప్పినవన్నీ బుర్రకెక్కించుకుని మనల్ని ఇక్కడ దాకా పంపించాలా. ఈ పిడికిల సౌండ్కి నా ప్యాంట్ తడిసిపోయేలా ఉంది. పొరపాటును ఉరుంపోయిందనుకో మనం పొడమైపోతామేమో. పక్కన బాబు లోపలికి వెళ్దాం. రే చూడ్డానికి చాలా పాడుపడిపోయిన గుడిలో ఉంది. పాములే ఉండవు కదా. నేను పిల్లోడుగా ఉన్నప్పుడే పాములు పోయించాను రా. అదే ఇప్పుడు కనబడి నేను కాతేసాను. అందుకేనేంటి మన వాళ్ళందరూ నేను కాట్రాజ్ అనేది. ఎక్కువ చేసామంత గోమేల బుద్ధి గన్ను మూసుకుని లోపల పదరా. రే మావా ఇక్కడ ఇన్ని గబ్బిలాలు ఉన్నాయంట్రా. చాలా గబ్బిలాలు ఉన్నారా బాబు. చూస్తుంటే ఈ గుడి చైనా వాళ్ళం తప్ప ఇంకెవరికి ఉపయోగపడేలా లేదు. చైనా వాళ్ళక ఆ బంగాళదుంప గాలికి ఎలా ఉపయోగపడుద్దిరా? అల్లే కదరమోవా గబ్బిలాల సూపులు తాగేది. అయితే ఇక్కడ ఉన్న గబ్బిలాల్ని సంచిలో పెట్టి చైనాకి షిప్పింగ్ చేసేద్దామా? బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఓరు బాబో అలా మళ్ళీ కానీ గబ్బిలాలు తిని కరోనా వచ్చిందనుకో, సిప్పింగ్ చేసింది మనమేం పోలీసులు తెలిస్తే మన బొక్కలేసి తొక్క తీసేస్తారు. ఇక్కడ ఇంత చీకటగా ఉండడం వల్ల అసలు ఏ గుడి కూడా తెలియడం లేదురా. అయితే ఉండు ఫ్లాష్ ఆన్ చేసేస్తాం. రే మావా వద్దురా. రే నీ చెయ్యి అసలు కుదురున్నారా? ఎప్పుడు ఏదో ఒక దుంపని చేస్తుంటావు. ఇది అయినా ఫ్లాష్ అయితే గబ్బిలాలు వస్తాయని నాకేం తెలుసా? నేను అన్న కలగందనా? రే ఒక్కసారి ముందుకు చూడరా. ఏముందిరా ముందు? కృష్ణుడి విగ్రహవా? ఈ గుడి చూస్తేనేమో పాతగా ఉంది, కానీ ఈ కృష్ణుడి విగ్రహం ఏంట్రా ఇప్పుడే పెట్టినట్టు ఇంత కొత్తగా ఉంది. ఆహా నాకు అర్థమైందిరా. కృష్ణుడు తన సేవ చేసుకోవడానికే మనల్ని గుడికి రప్పించారురా. పద మొత్తం క్లీన్ చేద్దాం గుడిని. రే సేవ చేసిన తర్వాత కృష్ణుడి గారు మన కోరికలు విన్నాడనుకో మాయమైపోతాడేమోరా. ఇది ముందు మనం ఈ పాత పడిపోయిన గుడిని ప్యాలెస్ తాతలా మెరిపించేద్దా. రే ఇక్కడ ఏదో పెట్లా ఉందిరా.
పిట్ట రే పూర్వకాలం బంగారాన్ని ఇలాగే పిట్లు దసివ్వరంట్రా మా తాత చెప్పాడు ఒకవేళ ఇది అదేమో. దాంట్లో బంగారమే ఉందో బురదపామే ఉందో ఒకసారి తెరితేనే కదా తెలిసి. ఏ తెరు. ఏంటి పెట్టి నేను తెరాలా? యా నీకు దొరికింది నువ్వే తెరచ్చు కదా. ఓహో ఈ పెట్టిలో బంగారం తిను దొబ్బేసి ఒకవేళ పోహం ఏదైనా ఉందనుకో నన్ను కాటేసి కనిపించేద్దామని స్కెచ్ చేయవద్రా. స్కెచ్ లేదు బొచ్చు లేదు, నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ అని నీ ఆస్తి మొత్తం దొబ్బేద్దని ప్లాన్ వేసాను. మూసుకుని ఓపెన్ చేయరా. రే ఏయో తాళపత్ర గంధాల్లా ఉన్నాయిరా, ఏముందో చదువుతాం ఆగు. రే ఇది సంస్కృతంలో రాసిందరా, మనకి తెలియ రాదు, సంస్కృతం ఎక్కడి నుంచి వస్తుంది? రే నాకు సాంస్క్రిట్లో 80 మార్కులు వచ్చినాయిరా. దీన్ని ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్ కంటే ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేస్తాం చూడు. అవునా, ఏది చెయ్యి. రే దీని మీద ఏముందంటే వేణుగానం ద్వారానికి మార్గం తినేత్రం మోక్షానికి మార్గం అని రాసిందిరా. అంటే దీనికి అర్థమైందందో. వేణుగానం ద్వారానికి మార్గమా? అంటే దీని గురించి వేణుగడి తెలిసి ఉంటుంది, ఒకసారి వేణుగడి ఫోన్ చేద్దాం రా. నీ యప్ప వేణుగానం అంటే వేణుగారు పాడి పాట కాదురా. వేణుగానం అంటే కృష్ణుడు వాయించే ఫ్లూట్ రా. ఆ ఫ్లూట్ ఏమన్నా ఉందేమో ఎతికి ఇక్కడ. ఇప్పుడు అర్థమైందిరా నాకు, గుడి మొత్తం ఇంత పాతగా ఉన్నా కృష్ణుడి బొమ్మ మాత్రం ఎందుకంత కొత్తగా ఉంది అని. ఒక్కసారి కృష్ణుడి చేతిలో ఉన్న ఫ్లూట్ అందుకో. అంతే ఇప్పుడు ఫ్లూట్ వాయించాలంటావు సరే. రే మామ నువ్వు సూపర్ రా. వేణుగానం ద్వారానికి మార్గం అంటే ఫ్లూట్లోంచి వచ్చే సౌండ్ వల్ల డోర్స్ ఓపెన్ అవుతాయా? అప్పట్లోనే ఏం టెక్నాలజీ పెట్టారా? రే మావా ఇప్పటికన్నా అప్పట్లోనే ఎక్కువ టెక్నాలజీ ఉండేదిరా. లేకపోతే అంత వెలాసిటీలో తిరుగుతున్న సుదర్శన చక్రాన్ని కృష్ణుడు ఎలా ఆపాడంతో. పుష్పక విమానాలు అంటే గాల్లో ఎగిరి బోట్స్ అనమాట. అప్పట్లో ట్రైన్ ట్రావెల్ కూడా ఉండేదిరా. మన పురాణాలని మనం భక్తితో చూడకుండా సైన్స్తో చూస్తే ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. అవునరా మామ, మనం కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఆ డోర్లోకి వెళ్ళిపోదాం పదా. రే ఈ గోడ మీద ఏదో రాసిందిరా, ఏంటది? సర్పమార్గం శాంతం గమ్యమా? రే ఆ గోడ మీద ఉన్న అసలు ఏ భాష కూడా తెలియలేదు, అసలు నువ్వు అది ఎలా చదివేవురా? రే ఇప్పుడు ఈ గోడ మీద ఉన్న తిరుగు చూసాను రా, అప్పుడే మారిపోయిందిరా. ఈ గుడి ఏదో తేడాగా ఉన్నదిరా బాబు. రే పావురా. రే నా పవన్ తన ప్యాంట్లు తడిచిపోతారా, పరిగెత్తరా. పరిగెట్టు. రీ 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 ఆగరా ఆగరా. రే ఎందుకురా ఆగమన్నా? ఈ పావులు కానీ మనం కాటేసి చంపేసినాయి అనుకో, మన శవాలను గుడి బయటికి తీసుకెళ్ళాడు కూడా ఎవరు లేడురా. ఇందాక నేను ఆ గోడ మీద చూసింది సర్పమార్గం శాంతం గమ్యమనందిరా. అంటే ఈ సర్పమార్గం నుంచి వెళ్ళాలంటే మనం శాంతంగా ఉండాలన్నమాట. సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ పాములు మనం ఏం చెయ్యో. సరేరా, మనం కాలిన పిల్ల కంగారుగా కాకుండా పాలు తాగే పిల్లగా మెల్లగా పాక్కుంటూ వెళ్ళిపోదాం పదరా. అయితే పదా. అమ్మా దాటినంతసేపు ప్యాంట్ తడిసిపోయిందిరా. ఎలా అయితే పావును లాటేసాం, కానీ ఎదురుగుంటే ఇంత పెద్ద లోయింది. ఈ లోయ దాటాలరా. అదేరా మామ, నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా మనకు దొరికిన క్లూలో మనం ఏదైనా మిస్ చేసామంటావా? ఏం మిస్ చేసామంటావు? ఆ తాళపత్ర గ్రంథాల్లోనే ఏదో రాసిందిరా.
ఒకసారి గుర్తు తెచ్చుకుంటా నాలుగు. రే మామ ఏమైందిరా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావా? ఇది నా కంట్రో విషం వేసిందిరా, నాకేం కనబట్టలేదా. ఇప్పటికిప్పుడు ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా దాటాలరా? నాకేం అర్థం కావట్లేదు. రే మామ కంగారు పడకరా, ఇందాక నాకు తాపతర గంధాల్లో చదివింది నాకు ఇప్పుడు గుర్తొస్తుందిరా. అక్కడ ఏం రాసిందంటే త్రినేత్రం మోక్షానికి మార్గం అని రాసిందిరా. అంటే దీన్ని దాటాలంటే మనం కళ్ళు కనబడాల్సిన అవసరం లేదన్నమాట, త్రినేత్రంతో దాటొచ్చు. నిజమేనా మావా? మరి దాన్ని ఎలా చేయాలరా? ఇప్పుడు నేను దాన్ని ట్రై చేస్తాను, ఆగరా. ఇది కళ్ళు కనపడకపోయినా సరే నాకు దారి కనబడుతుందిరా. ఇక్కడ లోయ లేదు, లోయ మీద పెద్ద బ్రిడ్జ్ ఉందిరా, మనం ఆ బ్రిడ్జిని దాటుకుని వెళ్ళిపోవచ్చు రాలా. రే ఈలోక పడితే చచ్చిపోతాయేమోరా, నేను రానురా. రే మావా రారా, నన్ను నమ్మరా, నాకు త్రినేత్రంలో ఈ బ్రిడ్జ్ కనబడుతుందిరా. మనం దీన్ని దాటే సవతరికి వెళ్ళిపోతే మన గమ్యం మనం చేరిపోయినట్టే రా. సరే అయితే పద ఇంకా. రే ఆ కృష్ణుడే మనం సాయం చేశాడు రా, ఎలా అయితే మా లోయని దాటేసాను రా. సూపర్ రా మామ, నువ్వు సెవెంత్ సెన్స్ లో ఓంకారాన్ని ఇలాగా నీ సిక్స్త్ సెన్స్ సూపర్ పని చేస్తుంది. రే నా కళ్ళు తిరుగుతున్నాయంట్రా, ఆ పొగ దెబ్బకి పడిపోయేలా ఉన్నాను. ఇప్పటిదాకా నేను గుళ్ళో ఉన్నాను కదా, ఎక్కడికి వచ్చాను? అంతేకాకుండా నాకు కొన్ని కూడా కనబడుతున్నాయి. నిన్ను ఈ ద్వారకాకి రప్పించింది నేనే. ద్వారకాకి వచ్చిన తరువాత ఈ గుడిలోకి తీసుకొచ్చింది కూడా నేనే. నన్ను అసలు ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఎందుకు మీరు ఎవరో? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేను నువ్వు పూజించే కృష్ణుని. స్వామి మీరా? వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసి మునులకి ఋషులకి దొరకని భాగ్యం నాకు కలిగిందా? నా జన్మ ధన్యమైంది స్వామి, ఏం చెయ్యాలో చెప్పండి. నేను నిన్ను ఇక్కడికి రప్పించింది నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పడానికి. అవునా? ఏం పని స్వామి? ఏ పనైనా సరే చిటికలో చేస్తాను, చెప్పండి. ఈ ద్వారకా నగర ప్రజలకి ఒక పెద్ద వ్యాధి రాబోతుంది. ఆ వ్యాధి రాకుండా నువ్వే అడ్డుకోవాలి. ఇంటి దగ్గర మా నాన్న జ్వరం బిళ్ళకి బీపీ బిళ్ళకి తేడా తెలియదు స్వామి, నేనంత పెద్ద వ్యాధిని ఎలా ఆపగలను? ఆ వ్యాధిని ఎలా ఆపాలో నేను చెప్తాను, క్లుప్తంగా విను. నేను ఇచ్చే అమృతాన్ని ద్వారకా ప్రజలందరూ ఎక్కడైతే స్నానం చేస్తారో అందులో నువ్వు తీసుకెళ్ళిపోయాలి. అప్పుడు ఆ నదిలో స్నానం చేసిన ప్రతి ఒక్కరికి ఆ వ్యాధి సోకకుండా ఉంటుంది. ఇదే నువ్వు చేయవలసింది. అలాగే స్వామి, మీరు చెప్పింది చెప్పినట్టు చేసి ఈ ద్వారకా ప్రజలందరినీ ఆ వ్యాధి నుండి నేను కాపాడతాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, విజయం ముందే బయలుదేరి. ఇది మావా మనం గుడి లోపల మళ్ళీ కదరా, బయటికి ఎలా వచ్చిండ్రా? చెప్పినా నువ్వు నమ్మరా? నేనే నువ్వు పడిపోయిన తర్వాత గుడి బయటికి లాక్కొచ్చాను నేను. ఇంతకీ నీ చేతిలో ఉంది ఏంట్రా మావా? ఏంటిదా? నాకు ఇప్పుడే కృష్ణుడు కనబడ్డారా. కృష్ణుడు కనబడి ఈ ద్వారకాకి ఒక పెద్ద వ్యాధి రాబోతుందంట. ఆ వ్యాధిని ఆపడానికి ఈ అమృత జలాన్ని తీసుకెళ్ళి అందరూ స్నానం చేస్తున్న నదిలో కాపాలంట. అది కలిపిన తర్వాత ఆ వ్యాధి ఆ సోకకుండా ఉంటుందంట. ఇప్పుడు నాకు అర్థమైందిరా, మనం ఇక్కడ దాకా ఎలా వచ్చామో. ఇంకా ఆలస్యం ఎందుకు? పద ఈ అమృత జలాన్ని తీసుకెళ్ళి నదిలో కలిపేద్దాం. हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द हे केशव हे माधव हे गोविन्द
रक्ष रक्ष पाहि पाहि परमानन्दा हे केशव हे माधव हे गोविन्दा रक्ष रक्ष पाहि पाहि परमानन्दा భయం మరణ భయం మరణ భయం మరణ భయం లోకమిమం కుంభకమనం 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 లోకమిమం కుంభకమనం కుంభకమనం